కర్రీ లీవ్స్ అనగానే అందరికీ హెయిర్ గ్రోత్ మాత్రమే గుర్తుకు వస్తుంది. బట్ కర్రీ లీవ్స్ వల్ల అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జింజర్ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్. నెక్స్ట్ వన్ ఆమ్లా, ఇండియన్ గూస్బెర్రీ, రిచ్ ఇన్ విటమిన్ సి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫైబర్ కూడా ఉన్నాయి. ఆమ్లా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. వీటిని నేను నీట్గా వాష్ చేసేసుకున్నా. ఇప్పుడైతే వీటిని కట్ చేసేసుకుందాం. ఆమ్లా బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని రెడ్యూస్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆమ్లా అండ్ జింజర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు కర్రీ లీవ్స్ యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కాన్స్టిపేషన్ బ్లోటింగ్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. గ్రైండ్ చేసుకున్నాక వీటిని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఆమ్లా రిచ్ ఇన్ విటమిన్ సి అవ్వడం వల్ల కొలాజన్ ప్రొడ్యూస్ చేసి ఏజింగ్ సైన్స్ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా యాక్ని అండ్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న జ్యూస్ ఐస్ ట్రేలో వేసుకోవాలి. 250 గ్రామ్స్ ఆమ్లాకి నాకు 2 ఐస్ ట్రేస్ ఫుల్గా వచ్చింది అండ్ కొంచెం మిగిలింది. వీటిని నేను గ్లాస్లో వేసుకుని పెట్టుకున్నా. వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవర్ నైట్ ఉంచేయండి. ఇలా మార్నింగ్ తీస్తే ఐస్ క్యూబ్స్ అనేవి వస్తాయి. ఆమ్లా హెయిర్కి సూపర్ ఫుడ్. డాండ్రఫ్ని రెడ్యూస్ చేసి హెయిర్ రూట్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రీమేచర్ గ్రేయింగ్ని ప్రివెంట్ చేస్తుంది. డైలీ వామ్ వాటర్లో వేసుకొని ఎంటీ స్టమక్తో తీసుకుంటే 15 డేస్లో మీ స్కిన్ అండ్ హెయిర్లో డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. యాక్ని రెడ్యూస్ అవుతుంది అండ్ బేబీ హెయిర్ కూడా గ్రోన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.